హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. రెండు రాష్ట్రాల్లో కాసేపటి క్రితం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. హర్యానాలో 90, జమ్మూ కాశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. హర్యానాలో గత 2 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మూడోసారి అధికారం కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొడతామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈసారి హర్యానా హస్తానిదే అని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పేశాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిదే అధికారమని కొన్ని సర్వేలు చెప్పగా హంగ తప్పదని మరికొన్ని సర్వేలు స్పష్టం చేశాయి. ఇక 9 గంటలకు తొలి రౌండ్ ఫలితాలు రానుండగా 11 గంటల వరకు ట్రెండ్స్ పై క్లారిటీ రానుంది. హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, రావణి, సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా హర్యానా జమ్మూ కాశ్మీర్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా గెలవాలనే ఆలోచనతో బీజేపీ కావచ్చు అటు ఇండియా కూటమి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాయి. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో 3 విడతల్లో ఎన్నికలు జరిగితే ఇక హర్యానాలో ఉన్నటువంటి 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పటికీ అంటే 2014, 2019 ఈ 2 సార్లు కూడా హర్యానాలో బీజేపీ గెలిచింది. కానీ ఈసారి ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు? బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతుందా, లేదంటే ఈసారి హర్యానా హస్తగతం కానుందా అనే దాని మీద పెద్ద ఎత్తున ఆసక్తికరమైనటువంటి చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి హర్యానాలో కొన్ని అంశాలు మాత్రం ఈసారి కొంత ప్రభావితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా హర్యానా అంటే పంజాబ్కు హర్యానా బార్డర్గా ఉంది. మనం చూసాము గతంలో పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు జరిగాయి. అటు పంజాబ్ నుంచి హర్యానా బార్డర్ ద్వారా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకునేందుకు పెద్ద ఎత్తున పంజాబీలు అంటే అక్కడ ఉన్నటువంటి రైతులు ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నం చేశారు. దాంతోపాటు హర్యానాలో ఉన్నటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇక దాని తర్వాత ప్రత్యేకంగా జాట్లకు సంబంధించినటువంటి పోరాటం, దానిపైన ఎవరైతే రెజ్లర్లు ఉన్నారో రెజ్లర్లు కూడా పెద్ద ఎత్తున పోరాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే హర్యానా అంటేనే మల్లయోధులు, అక్కడ ఉన్నటువంటి రెజ్లర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా మనం చూసాము వినేష్ ఫోగట్ తను ఎప్పుడైతే పారిస్ ఒలింపిక్స్లో వెనక్కి వచ్చిన తర్వాత తను కాంగ్రెస్ పార్టీలో చేరి ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారు. ఇంకా దాంతోపాటు హర్యానాలో గత 10 ఏళ్ల పాటు ఏ విధంగానైతే బీజేపీ ప్రభుత్వంలో ఉందో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ బీజేపీ మాత్రం హర్యానాలో ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకీ 8 గంటలకు ఏదైతే హర్యానాకు సంబంధించినటువంటి ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. మొదట అటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం అంటే 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగితే 5వ తేదీన 68% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఇప్పుడు 93 పోలింగ్ సెంటర్లలో ఏదైతే ఓట్ల లెక్కింపు జరగబోతుంది. మొత్తానికి దాదాపు అంటే 10-11 గంటల సమయంలో హర్యానాకు సంబంధించినటువంటి ట్రెండ్స్ మొత్తం కూడా బయటికి రాబోతున్నాయి. ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే ఆ తర్వాత జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించి ఒక ట్రెండ్ టోన్గా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్, హర్యానా ఈ 2 రాష్ట్రాల ఎన్నికల తర్వాత వచ్చేవి దేశ రాజధానిలో ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి, మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి, జార్ఖండ్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 3 రాష్ట్రాలపైన ఖచ్చితంగా ఈరోజు వచ్చేటటువంటి ఫలితాలు అయితే స్పష్టంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనా అటు ఇండియా కూటమికి ప్రత్యేకంగా బీజేపీకి ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు పరీక్షలేనని చెప్పుకోవచ్చు. రెండు పార్టీలు కూడా అంటే బీజేపీ ఇండియా కూటమి కావచ్చు, మరోవైపు ఏదైతే ఇవి మాత్రం ఆసక్తి ఎదురు చూస్తున్నాయి ఏం జరగబోతుంది, ఈ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు. ఇక ప్రత్యేకంగా చూస్తే
కాశ్మీర్కి సంబంధించి 370 ఆర్టికల్కి ఎప్పుడైతే అమల్లోకి తీసుకొచ్చారో ఆ తర్వాత దానికి సంబంధించి 10 ఏళ్ల తర్వాత కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. సో బీజేపీ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. ఎందుకంటే కాశ్మీర్ను జమ్మూ కాశ్మీర్ను ఖచ్చితంగా గెలవాల్సిందే అన్న స్థాయిలో పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అటు ప్రధానమంత్రి సైతం భారీ బహిరంగ సభలకు హాజరయ్యారు, హర్యానాలో కూడా హాజరయ్యారు. ఏదేమైనా 8 గంటల తర్వాత మొదట పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ట్రెండ్స్ వస్తాయి. ఆ తర్వాత ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. 10-11 గంటల సమయానికి హర్యానా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ట్రెండ్స్ అయితే వస్తాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, హర్యానాలో కావచ్చు, ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా బలగాల మధ్య ఈరోజు ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.